హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. హిట్ టాక్ కూడా తెచ్చుకున్నది. బహుశా తెలుగు సినిమా అంటే భారతీయ సినిమా రికార్డులో వన్ డే రికార్డు కలెక్షన్స్ 294 కోట్లు మొదటి రోజు కలెక్షన్స్. ఇది షారుఖ్ ఖాన్ రికార్డుల్ని, అదేవిధంగా సల్మాన్ ఖాన్ రికార్డుల్ని, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బాహుబలి, త్రిబుల్-ఆర్ ఈ రికార్డులను కూడా అధిగమించింది మొదటి రోజుకు సంబంధించి. మిగతా రోజులు ఎలా కలెక్షన్లు ఎలా కొనసాగుతాయి ఏంటి అనేది ఇది సెకండరీ. వాళ్ళ లక్ష్యం అయితే 2000 కోట్ల రూపాయలు టార్గెట్గా పెట్టుకొని ఈ సినిమాని వాళ్ళు 1200 థియేటర్లో రిలీజ్ చేశారు. ఇది బహుశా బుధవారం రిలీజ్ చేసినట్టున్నారు. గురువారాలు 2 రోజులు, శుక్రవారం, శని ఆదివారాలు వచ్చేసరికల్లా మళ్ళీ వీకెండ్, ఈరోజు ఆదివారం కాబట్టి కొంత ఆ విధంగా థియేటర్స్ సంబంధించిన ఎక్కువ థియేటర్స్ ఉండటం వల్ల 2వ రోజు కలెక్షన్స్ వీటి విషయంలో థియేటర్లు కొంచెం ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి వాటి మీద కొన్ని వార్తలు అవి వచ్చాయి. కలెక్షన్స్ కొంత తగ్గేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 2000 కోట్లు వస్తుందా, అసలు 1000 కోట్ల దీంట్లో క్లబ్లో చేరుతుందా లేదనేటువంటిది మనం భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ అల్లు మెగా ఫ్యామిలీ మధ్య వివాదం అనేది బహుశా ఈ సినిమాతో అది కొంచెం పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఈ వివాదం అనేటువంటిది సమస్య పోతుందా లేదనేటువంటిది మాత్రం ఇప్పుడు తేలేటువంటి పరిస్థితి కనపడటంలా. ఒక రకంగా చెప్పాలంటే ఈ పుష్ప 2 సినిమా ఈ 2 కుటుంబాల మధ్య, అల్లు అదేవిధంగా చిరంజీవి మెగా కుటుంబాల మధ్య కొంత మరింత అగ్గిరా చేసిందని అనటంలో ఎటువంటి సందేహం లేదు. అల్లు అర్జున్ లక్ష్యం ఏంటి అని అంటే, మేము ఒక మెగా కుటుంబం లేదా మెగాస్టార్ చిరంజీవి ద్వారాగా మాత్రమే, చిరంజీవి ఫ్యాన్స్ మాత్రమే, చిరంజీవితో ఉంటే మాత్రమే మనం సక్సెస్ అవుతాం అనేటువంటిది కాకుండా మనంతట మనంగా స్వతంత్రంగా ఎదగాలి అనేది, ఎదిగి చూపించాలి అనేటువంటి లక్ష్యం, ఆ కసి అనేటువంటిది అతనిలో కనపడుతోంది. అందుకు అనుగుణంగానే అతని నటన కూడా, అల్లు అర్జున్ ఈ సినిమాలో అతని నటన కూడా ఒక రకంగా ఇప్పుడుండేటువంటి యంగ్ హీరోలు అందరినీ కూడా వాళ్ళకి కొంచెం ఛాలెంజ్ విసిరేటువంటి విధంగానే ఉంది. అతని నటనకి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఆయన డైలాగులు ఇవన్నిటిలో కొంత నోట్లో కిళ్ళి వేసుకొని మాట్లాడేటువంటి డైలాగులు అలాంటివి చెప్పడం వల్ల ఆ విధమైనటువంటి డబ్బింగ్, నోట్లో కిళ్ళి వేసుకొని మాట్లాడినట్టుగా మాట్లాడటం, దానివల్ల కొంత డైలాగులు అర్థం కాలేదు అనేటువంటి చర్చ అయితే ఉంది. అయితే ఇక్కడ అల్లు కుటుంబం మెగా కుటుంబం మధ్య ఈ విభేదాలు ఇంకా ఏ స్థాయికి వెళ్తాయి, వీళ్ళ మధ్య ఏమైనా సఖ్యత కుదిరేదానికి అవకాశం ఉంటుందా అనేటువంటిది చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. మొన్న సక్సెస్ మీట్లో అల్లు అర్జును అందరి గురించి మాట్లాడారు. అందరి గురించి మాట్లాడేటువంటి క్రమంలో అటు తెలంగాణ ప్రభుత్వాన్ని, వాళ్ళ ఏదైతే సినిమా రిలీజ్కి సహకరించినటువంటి పరిస్థితులు ఇవన్నిటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు రేవంత్ రెడ్డికి. అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈయన పేరు కూడా ప్రస్తావన చేశారు. అది రొటీన్గా ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నారు కాబట్టి ఆయన పేరు కూడా ప్రస్తావన చేశారు. అది రొటీన్గా ప్రస్తావన చేశాడు తప్ప ప్రత్యేకంగా ఏమీ పవన్ కళ్యాణ్ పేరు ఆయన మాట్లాడింది లేదు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది కూడా ఏం లేదు. ఇక సినిమాటోగ్రఫీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆయన పేరు కూడా మర్చిపోయాడు అల్లు అర్జున్ మాట్లాడేటప్పుడు. సరే, అది కరెక్ట్ కాదు, ఎందుకంటే సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ముఖ్యమైనటువంటి మంత్రే కదా. కందుల దుర్గేష్ పేరు ఎవరినో అడిగితే వాళ్ళు చెప్పారు, యాంకరు, దాని మీద మాట్లాడారు అంతే తప్ప పవన్ కళ్యాణ్ పేరుని సక్సెస్ మీట్లో ఒక డిప్యూటీ సీఎంగా, ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక డిప్యూటీ సీఎంగా మాత్రమే ప్రస్తావన చేశారు. ఆయన పేరు ప్రస్తావన చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టడం ఇవన్నీ కూడా చూసాం. అయితే పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనకి చప్పట్లు ఇవన్నీ వచ్చాయంటే పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే, ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పి లేదా పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం ద్వారాగా వీళ్ళ ఫ్యాన్స్ని సంతృప్తి పరిచేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా
అల్లు అర్జున్ ధోరణిలో మాత్రం కనపడలేదు. అసలు చిరంజీవి పేరు ప్రస్తావన చేయలేదు, మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా చేయలేదు. ఒక్క డైరెక్టరు సుకుమార్ మాత్రము చిరంజీవి పేరు ప్రస్తావన చేసుకోవడం ఇవన్నీ కూడా చేశారు. అదే క్రమంలో మొన్న పుష్పకు సంబంధించినటువంటి ఎవరైతే నిర్మాతలు, తర్వాత డైరెక్టర్ సుకుమారు వెళ్ళి చిరంజీవిని కలిశారు. అయితే వాస్తవంగా నెక్స్ట్ సినిమా సుకుమారు, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళ సినిమా రామ్ చరణ్తో ఉంది. ఆ నేపథ్యంలో కలిసి ఉంటారేమో తప్ప ఈ సినిమాకి సంబంధించి పుష్ప 2 ప్రమోషన్లో భాగంగా కలిశారు అనేటువంటిది లేదు. ఎందుకంటే పుష్ప 2కి సంబంధించి చిరంజీవి కూడా ఏం మాట్లాడలేదు, బహిరంగమైనటువంటి ప్రకటన అయితే ఏం చేయలేదు. నాగేంద్ర బాబు మాత్రము 2 ట్వీట్స్ చేశాడు, సినిమాలాగా చూడాలి అనేటువంటి విధంగా ఒక ట్వీట్ చేయడం. అదేవిధంగా ఆ సినిమా అనేటువంటి మొన్న సినిమా పుష్ప హిట్ అయిన తర్వాత కూడా ఒక ట్వీట్ చేశాడు. పుష్ప పేరు లేదు, అల్లు అర్జున్ పేరు లేదు, ఎవరి పేర్లు లేవు, అసలు పుష్ప గురించి కాదు. ఒక ట్వీట్ చేశాడు. ఏం ట్వీట్ చేశాడు అంటే, సినిమా అనేది 24 క్రాఫ్ట్స్, ఎంతోమంది 100 మంది పనిచేస్తారు, సినిమా హిట్ అవ్వాలని అందరం కోరుకుంటాము, ఇలాంటివన్నీ కూడా ఏదో ఇండైరెక్ట్గా మాట్లాడినటువంటి పరిస్థితి చేశారు. ఒక రకంగా చిరంజీవి లేకుండా, పవన్ కళ్యాణ్ లేకుండా, రామ్ చరణ్తో సంబంధం లేక, నాగేంద్ర బాబుతో సంబంధం లేకుండా పుష్పకు సంబంధించినటువంటి రిలీజు ఫంక్షన్లు అన్నీ జరిగాయి. తర్వాత సక్సెస్ మీట్లు జరిగాయి, అన్నీ జరిగాయి. సినిమా హిట్ టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు పుష్ప వాళ్ళ టీం వాళ్ళకి, అల్లు అర్జున్కి, మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు సినిమా చూడాలా వద్దని ఇవన్నీ వాళ్ళు భీష్మించి కూర్చొని, మేము మెగా ఫ్యామిలీ లేకపోతే మెగా ఫ్యాన్స్ రాకపోతే సినిమా ఫెయిల్ అయ్యిద్ది, ఇలాంటివన్నీ వాళ్ళు మాట్లాడిన అన్నీ పటాపంచలు అయిపోయాయి. ఈ నేపథ్యంలో సినిమా హిట్ అయిపోయింది. ఇప్పుడు అనివార్యంగా మెగా సంబంధించినటువంటి ఫ్యామిలీ వాళ్ళు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాం అనేటువంటి విధంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా నిన్న కడప ఈ ఒక అధికారికమైనటువంటి కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు జనరల్గా మాట్లాడారు. ఏ సినిమా హీరోయిన్ హిట్ కావాలని కోరుకుంటాము, సినిమాల్లో ఏదైనా సరే ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటాము, ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు. ఇక్కడ ఈ గ్యాప్ అనేటువంటిది మాత్రం ఇంకా పెరిగిందేమో అని అనిపించేటువంటి విధంగా ఉంది. ఎందుకంటే అల్లు ఫ్యామిలీ మేము సొంతంగా నిలబడగలము అనేటువంటి విధంగా, అల్లు అరవింద్ ఆల్రెడీ ఎన్నో 100 సినిమాలు తీసినటువంటి నిర్మాత, అల్లు అర్జున్ తనంత తానుగా ఒక స్వయం శక్తితో ఎదిగినటువంటి ఒక హీరోగా ప్రూవ్ చేసుకున్నటువంటి వాడు. ఇప్పుడు పుష్ప 2తో ఒక మంచి హీరోగా ప్రశంసలు కూడా అందుకున్నారు. పుష్ప 1లో ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు కూడా నేషనల్ అవార్డు వచ్చేటువంటి స్థాయిలో అతని పెర్ఫార్మెన్స్ ఉంది అనేటువంటిది. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిట్ కావటము, ఇవన్నీ అంశాలు ఇటు అల్లు మెగా ఫ్యామిలీ మధ్య మరింత విభేదాలను పెంచేటువంటి విధంగా ఉన్నాయేమో అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశము. అది ఇప్పుడు ఇలాంటి విభేదాలకు సంబంధించినటువంటి అంశము, ఎవరికి వాళ్ళు ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక రకంగా మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, పవన్ కళ్యాణ్ ఎదిగేటువంటి క్రమంలో అప్పటి వరకు జల్సా వరకు 10-12 సినిమాలు ఫ్లాప్ అయినాయి. జల్సా దగ్గర నుంచి చిన్నగా హిట్, గబ్బర్ సింగ్తో కొంత హిట్ వచ్చింది. ఆ తర్వాత కొంత సొంతంగా అతను హీరోయిజం ఇవన్నిటి క్రమంలో చాలా సందర్భాల్లో రామ్ చరణ్ సినిమా ఫంక్షన్లోను, ఇలాంటి చిరంజీవి సినిమాకి సంబంధించిన ఫంక్షన్లోను పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని వాళ్ళు అడిచినప్పుడు నాగేంద్ర బాబు అంగీకరించాలి. అరే ఇప్పుడు చిరంజీవి, రామ్ చరణ్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళ మధ్య కూడా విభేదాలు ఉన్నాయనేటువంటి విధంగా కూడా పెద్ద చర్చ జరిగింది. ఆ టైంలో చర్చ జరిగింది. ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నప్పుడు ఇటు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగేంద్ర బాబు వీళ్ళందరూ రాజకీయంగా జనసేన పార్టీతో రామ్ చరణ్తో సహా మొన్న ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. కానీ అల్లు అర్జున్ మాత్రం మద్దతు ఇవ్వలేదు. అది వేరే అంశం. ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు వాళ్ళందరూ కలిసిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మద్దతు ఇవ్వటము, రాయలసీమ సంబంధించినటువంటి వాళ్ళు, అది ఎన్నికల సమయంలో జరిగినటువంటి వ్యవహారం. ఇప్పుడు ఆ తర్వాత కొంత విభేదాలు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రం ఈ పుష్ప 2 కొంత మరింత ఈ 2 కుటుంబాల మధ్య, అల్లు చిరంజీవి కుటుంబాల మధ్య
ఈ విభేదాలను మరింత ఈ గ్యాప్ మరింత పెరిగిపోయేటువంటి విధంగా ఉన్నాయనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. వాస్తవంగా అయితే ఏ సినిమా అయినా, ఏ హీరోకి సంబంధించినటువంటి సినిమా హిట్ అయినా సరే, ఇంకొక హీరో లేకపోతే సినిమా ఒకవేళ తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ఒక బాస్గా చెప్పుకునేటువంటి చిరంజీవి లాంటి వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. మరి అలాంటి రొటీన్గా అయినా అభినందనలు తెలియజేయడం పుష్ప టీంకి లేకపోతే ఎవరైతే అల్లు అర్జున్కి వీళ్ళకి చేశాడా చిరంజీవి? చేయలేదు. ఇది ఎంత మేరకు కరెక్ట్ అనేటువంటిది చర్చ కూడా ఇంకొక వైపు జరుగుతున్నటువంటి అంశం.